అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈరోజు మన వీడియో ద్వారా అలా భద్రాచలం వరకు వెళ్ళి రాములవారి దర్శనం ఎలా జరిగింది ఏంటి అదంతా కూడా చూద్దాం రండి. హాలిడేస్ రాగానే లేదు అంటే ఫ్రీగా ఉన్న టైంలోనే ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే మాకు ఉంటుంది. ఎంటైర్ ఫ్యామిలీకి. పాపం మా అబ్బాయి కూడాను రిసార్ట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మూవీస్ కానీ ఎప్పుడు అన్నాడు అనమాట. ఇలా టెంపుల్కి పోదామా అంటే టెంపుల్కి వెళ్దామని చెప్పి మా అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అదేవిధంగా ఈ సంక్రాంతి టైంలోని మేమైతే భద్రాచలం అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి భద్రాచలం అయితే మేము బయలుదేరామండి. చౌటుప్పల్ వరకు అయితే ఓకే, సూర్యాపేటపై నుండి మేము భద్రాచలం వెళ్తాము అనుకున్నాము. బట్ గూగుల్ డైవర్షన్ ఏం చేసిందంటే మహబూబాబాద్ నుండి అయితే ఇచ్చారు. చౌటుప్పల్ నుండి లెఫ్ట్కి తీసుకొని మేము మహబూబాబాద్ నుండి అయితే వెళ్ళాము. ఖమ్మం పై నుండి వెళ్ళలేదు. మేము బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను ఇంట్లో ప్రిపేర్ అయితే చేశాను. హైదరాబాద్ నుండి భద్రాచలము 6 hours జర్నీ. పిల్లలతో ఉన్నాం కదండి, కాస్త బ్రేక్ చేస్తూ వెళ్ళాం కాబట్టి మాకైతే 7.5 hours జర్నీ పట్టింది. మేమైతే ఇప్పుడు తొర్రూరు లైన్లో అయితే ఉన్నామన్నమాట. తొర్రూరు నుండి మేము భద్రాచలం వెళ్తున్నాము. అక్కడ ఒక మంచి ప్లేస్ తీసుకొని ఇంకా ఆకలిస్తుంది అంటే ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న బిర్యానీ, కుర్మా, రైతా, ఇంకా ప్లెయిన్ మజ్జిగ అన్నీ తీసుకెళ్ళామండి. ఎందుకు అంటే మాకు భద్రాచలం ట్రిప్పు 3 రోజులు అనమాట. అట్లీస్ట్ 1 day అయినా హోమ్ ఫుడ్ ఉంటుంది అన్నట్టుగా మేము ఇంటి దగ్గర నుండి అయితే ఇదంతా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకొని తిన్నాము. ఇంతవేలో దాబాలు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయండి. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు ఎలాగా తినాలి అన్నట్టుగా ఒక్కరోజైనా ఇంటి నుండి తినచ్చులే అన్నట్టు తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ చూడండి, ఇదంతా ఐటీసీ పేపర్ మిల్ అనమాట. ఈ ఐటీసీ పేపర్ మిల్ వచ్చింది అంటే భద్రాచలం మనకు వచ్చేసినట్టేనండి. ఇదంతా ఈ గ్రీనరీ అంతా కూడా పేపర్ మిల్లేనమాట. బాబోయ్ ఎప్పటికీ తరగట్లేదు అనమాట. ఇది వస్తేనే మనకి భద్రాచలం ఊరు లోపలికి వెళ్తాము. చాలా అంటే చాలా పెద్దదండి. యాక్చువల్లీ హైదరాబాద్లో ఐటీసీ పేపర్ మిల్ ఉంది, చాలా తక్కువ, చిన్నది అనమాట. కానీ ఇక్కడ చూడండి అసలు ఎంత ఉందంటే మీకు వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తున్నా చూడండి. అంత పెద్ద పేపర్ మిల్ అనమాట. ఈస్ట్ గేటు, వెస్ట్ గేట్ అనమాట. బాబోయ్ ఎంట్రన్స్ ఎక్కడో ఉంది, ఎగ్జిట్ ఇంకెక్కడో ఉంది. ఇంత పెద్ద కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఏంటో కదా, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఐటీసీ కంపెనీ దాటాక మనకి భద్రాచలం ఆర్చ్ అయితే వస్తుందండి. ఈ ఆర్చ్ రాగానే మనకి టౌన్ వచ్చేసిందని అనుకోకండి. ఈ తర్వాత గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. రాజమండ్రిలో ఎలా అయితే ఉంటుంది ఇక్కడ కూడా గోదావరి బ్రిడ్జ్ అయితే పెద్దదైతే ఉంది. ఈ గోదావరి ఒడ్డున స్వామివారి గోపురం ఎలా కనిపిస్తుందో చూడండి. సేమ్ సినిమాలో చూపించినట్లే ఉంది. భద్రాచలం టౌన్లోకి అయితే వచ్చామండి. ఈ విధంగా ఇంకో ఆర్చ్ కనిపిస్తుంది, సీతారామచంద్ర స్వామివారి దేవస్థానము అని. ఈ ఆర్చ్ లోపల నుండే స్వామివారి గుడికి అయితే మనం వెళ్ళాలి. దానికంటే ముందు మేము ప్రీ ప్లానెడ్గా ఏ రూమ్స్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక రూమ్స్ బుక్ చేసుకుందాము అని చెప్పి రూమ్స్ అయితే వెతుకుతున్నాము. దేవస్థానానికి దగ్గరగా ఏదైనా రూమ్స్ దొరికితే బాగుండు అన్నట్టుగా నెమ్మదిగా రూమ్లు అయితే వెతుకుతున్నాము. మనకి 3 రోజుల ట్రిప్ కాబట్టి వెంటనే స్వామివారి దర్శనంకి హడావిడిగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన అయితే లేదు. నిదానంగా ముందు రూమ్ తీసుకొని తర్వాత మనము ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనంకి వెళ్ళొచ్చు అనే ఆలోచనతో మేము రూమ్స్ అయితే వెతుకుతున్నాము. సాక్షాత్తు లక్ష్మణ సీతా సమేత రామచంద్ర ప్రభువులు వారు వెలసిన గోపురం అండి ఇది, భద్రాచలం యొక్క గోపురము. మేము ఇప్పుడైతే రూమ్ అయితే వెతుకుతున్నాం కదా, సరదాగా అలా తిరుగుతూ రూమ్ కోసము ఇంకా గుడికి దగ్గరలో అయితే వచ్చేసాము. ఇప్పుడంతా మా గోల్ ఏంటి అంటే వాకబుల్ డిస్టెన్స్లో మాకు రూమ్ కావాలి. అమ్మయ్య రూమ్ దొరికేసిందో, అదిగో స్వామివారి గుడి, ఇదిగో మేము తీసుకున్న రూము. యాక్చువల్లీ స్వామివారి గుడికి దగ్గరలో మాకు రూమ్ కావాలి అనుకున్నాము, అలానే దొరికింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి సాక్షాత్తు సీతారామచంద్ర స్వామివారి దర్శనంగా అయితే మేము బయలుదేరాము. ఇన్నాటికి స్వామివారి దర్శన ప్రాప్తి మాకు కలిగింది. మేము భద్రాచలం ట్రిప్ 3 రోజులు కదా. ఫస్ట్ డే భద్రాచలం, 2వ రోజు పాపికొండలు, 3వ రోజు లోకల్ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలనుకున్నాం. స్వామివారి దర్శనం వేగంగానే జరిగిపోయిందండి. లోపల 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. అవి తీసేసుకొని వెళ్తే మనకి దగ్గరలో స్వామివారికి దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి గుడి ఎదరగానే శివయ్య టెంపుల్ అయితే ఉంది. శివకేశవుల దర్శనం 2 ఒకేసారి చేసుకోవచ్చు అన్నట్టుగా మేము ఈ శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉందండి టెంపుల్. వాహన సేవ ప్రతిరోజు చేస్తారా ఏంటో నాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు అయితే స్వామివారికి వాహన సేవ అయితే చేశారు.
వారిని మరియు పరివారాలని పల్లకి పైన కూర్చోబెట్టి గుడి చుట్టూ తిప్పారు. మండపం కనిపిస్తుంది చూడండి. ఈ మండపంలోనే ఫల్గుణ మాసంలో వచ్చిన హోలీ పౌర్ణమి రోజు స్వామివారి వాళ్ళకి కొట్నాలు దంచి ఆ పసుపుతో వసంతోత్సవం అయితే చేస్తారట. చాలా బాగుంటుందట. భద్రాచలం అంతా కూడా కన్నుల పండుగగా జరుగుతుందట. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ స్టే చేసే వాళ్ళట చెప్పారు. అదిగో అది చూడండి, అల్లంత దూరాల్లో గోదావరి అనమాట. ఆ గోదావరి ఒడ్డున మనకి భద్రాచల స్వామివారు అయితే వెలసారు. శ్రీరామ్ దాసు సినిమా చూసినా లేదంటే ఓల్డ్ మూవీస్ ఏం చూసినా కూడాను అదంతా మనకి కనిపిస్తుంది. గోదావరి ఒడ్డున భద్రాచల స్వామివారు ఈ లొకేషన్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి. ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట. ఎక్కడి నుండి చూశానంటే ఎదరగా రాధా కుసుమ స్వామి సంథింగ్ ఏదో దేవుడు ఉన్నారు. ఆ దేవుడు గుడి పై నుండి ఈ స్వామివారి యొక్క దర్శనము, ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని మెట్లు అయితే ఎక్కి ఈ గుడికి అయితే వెళ్ళాలి. కాస్త అలిసిపోయినట్టు అనిపించినా కూడాను వ్యూ అయితే మిస్ అవుతామండి. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. చూడండి గోదావరి ఎంత దగ్గరలో ఉందో. ఆ గోదావరి ఒడ్డున స్వామివారు అయితే వెలిసారు. చాలా బాగుంది లొకేషన్. ఇంతకు ముందు స్వామివారి గుడి ముందర రాధాకుసుమ స్వామి వారి దేవస్థానం అన్నాను కదా, అది రాంగ్ అండి. కుసుమ హరనాథ బాబా స్వామివారి దేవస్థానం ఇది. మేము వెళ్ళేసరికి ఇంకా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి మనకి భద్రాచలం వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ ముందుకైతే ఎక్కేశారు. నేనైతే లేట్గా ఎక్కుతున్నాను, ఎందుకంటే టెంపుల్కి చాలా మెట్లు ఉన్నాయన్నమాట. పెద్ద మెట్లు ఎక్కలేక ఎక్కుతున్నా. బట్ ఎందుకంటే మంచి వ్యూని మిస్ అవుతాము అన్నట్టుగా బయలుదేరి వచ్చాము. ఈ కుసుమహరనాథ స్వామి వారు అంటే ఎవరండి? నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గోదావరిలో స్నానం చేసేసి స్వామివారి దర్శనంకి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ గోదావరి నదికి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. మేము టెంపుల్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ విధంగా గోదావరి నదికి అయితే బయలుదేరుతున్నాము. భక్త రామదాస్ అండి ఈ స్టాచ్యూ. అపారమైన రామభక్తుడు. ఈయన వల్లే మనకి ఈ భద్రాచల క్షేత్రం అనేది వచ్చింది. ఎన్నో కీర్తనలు రచించారు రాములు వారు. ఎక్కడో నాసిక్లో పుట్టిన గోదావరి ఇదిగో చూడండి. ప్రతి ఆదివారం అంట భద్రాచలంలో ఈ గోదావరికి హారతి ఇస్తారంట. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా వస్తారు. అనుకోకుండా మేము కూడా సండే గోదావరి దర్శనంకి అయితే వెళ్ళాము. ఈ హారతిని కూడా చూసాము. మనం ఎలాగో చేయలేదు, అట్లీస్ట్ వాటర్తో కాళ్ళు చేతులు కడిగి స్వామివారికి అర్ఘ్యం ఇస్తే మంచిది అన్నట్టుగా మేము సంధ్యాకాలంలో వెళ్ళామని స్వామివారికి అయితే అర్ఘ్యం ఇచ్చేసి ఈ విధంగా నెత్తి మీద వాటర్ పోసుకొని కొంచెం మొహం కాళ్ళు చేతులు అయితే నేను గోదావరిలో కడుక్కున్నాను. ఈ నది ఒడ్డునే దీపాలు అమ్ముతారండి. ఎవరైనా స్నానం చేసి దీపాలు అయితే పెట్టుకోవచ్చు. డే 1 దర్శనం అయిపోయింది. డే 2లోని పాపికొండలు వెళ్ళొచ్చాక మేము ఈ గోదావరి దర్శనము అదంతా చేసుకున్నాము. ఇప్పటి వరకు అయితే మీరు భద్రాచలం ఫస్ట్ వ్లాగ్ అయితే చూశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రాచలం పార్ట్ 2 వీడియో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.